రామకృష్ణ పరమహంస తెల్లవారి మొదలుకొని రాత్రి 12 వరకును భగవంతుని తల్లి 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 అని చింతించేటువంటి వాడు. Ramakrishna Paramahamsa yearned and pined for mother goddess every moment of his life. రాత్రి ఇంకా పరుండే సమయం వచ్చింది. It was time to sleep. అయ్యో ఈనాడంతా నేను వ్యర్థం చేస్తునే కాలము, నా తల్లి దర్శనం కాలేదే అని విచారంతో పండుకునేటువంటి He felt so sad, miserable as he could not see the mother goddess. పండుకోవడానికి పూర్వం కూడాను ఒక సెకండ్ ముందుగా కూడాను తిరిగి తల్లి కనిపిస్తుందో ఏమని చూచేటువంటి వాడు. Every time he used to get up expecting mother there. అప్పుడు తాను చింతించేటువంటి వాడు. Then he felt so sad. నా హృదయం పరిపూర్ణమైనటువంటి పక్వంలో లేదు. Perhaps I have not reached that state of నా maturity. హృదయము పండు కాలేదు. In fact, it has not ripened. ఈ పండు కానటువంటి దాన్ని నేను భుజించితే ఏం ప్రయోజనము? What is the use of eating unripe fruit? కనుక దీనిని త్వరగా పండుగా చేసుకోవడానికి తగిన కృషి చేయాలి. I should make every attempt to ripen it. అది ఏ సాధన? That is spiritual pursuit. ఈ భగవత్ తత్వం లోపల మనము కొన్ని సూక్ష్మాన్ని గుర్తించుకున్నప్పుడు సులభంగా మనం భగవత్ తత్వాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది. Then once we understand the subtleties and secrets of spirituality, you can experience God.